ఇవాళ 6వ ఎపిసోడ్. ప్రతిరోజు ఎపిసోడ్ చాలు కాగానే శ్రీముఖి వస్తుంది, వచ్చి ఈ రోజు నుంచి అసలైన అగ్ని పరీక్ష చాలంటది. ప్రతిరోజు అట్నే అంటది. కానీ ఇంతవరకు ఒక్క ఎపిసోడ్ కూడా అగ్గి అంటుకున్నట్టుగా బజ్ క్రియేట్ చేసింది అయితే లేదు. అంటే అగ్ని పరీక్షకు అంత విపరీతమైన బజ్ లేదు, కానీ కంటెస్టెంట్లకు మాత్రం విపరీతమైన బజ్ వస్తుంది అబ్బా. అంటే వాళ్ళు పిఆర్ చేయించుకుంటుర్రు, కామెంట్లు పెట్టించుకుంటుర్రు, ఆ వ్యూస్ కోసం కింద మీద చాలా కథలు పడుతూ ఉన్నారు. ఏదో ఏదో మసిమసి మారేడుగా చేసి మస్తు బజ్ క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా శెట్టి ఉంది కదా, ప్రియా శెట్టి ఈ ఈ అగ్ని పరీక్షకు వచ్చే ముందు ఆమె ఫాలోవర్స్ 11,000, ఇప్పుడు చూస్తే 67,000. ఆ అనూష రత్నంకి ఆమెకు ఆల్రెడీ 2,70,000 ఏమో ఉండే, ఇప్పుడు చూస్తే 3 లక్షలు ఉరుకుతూనే ఉన్నారు. జమ్ 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 అని. ఆయన వాళ్ళ వీడియోస్కి చూడు 2 మిలియన్లు, 3 మిలియన్లు, 1.5 మిలియన్, 1.9 మిలియన్. కోర్స్ అందరికీ ఆ బజ్ క్రియేట్ అవుతుంది. సగం మంది విపరీతంగా బజ్ క్రియేట్ చేసుకోగలుగుతారు, సగం మంది చేసుకోలేకపోతారు. సరే, అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే పంచాయతీ తోటి నడిచింది కదా ఎపిసోడ్లో, అందుకని చెప్పి నాకు ఇది యాదికి వచ్చింది. వీళ్ళందరూ అసలు జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా మస్తు బజ్ క్రియేట్ చేసుకుంటారు బయట. సరే, ఈయన పక్కన పెడితే ఎపిసోడ్ చూసారా, మీకు ఏమనిపించింది? ఆ 1 to 15 టాస్క్ డిజైన్ చేసిన వాళ్ళు వా అన్న వా. అసలు ఆ డిస్కషన్స్, ఆ ఎడిటింగ్, ఒకరు మాట అనగానే అసలు దానికి సంబంధం లేని మాట నెక్స్ట్ వస్తుంది చూడు, వా అన్న. అసలు డిఫరెంట్ ఎడిటింగ్, కొత్త రకంగా ఎడిటింగ్ ట్రై చేస్తున్నారు అన్నట్టు. మన కేజీఎఫ్లో కదా బ్లాక్ కట్స్ వస్తాయి చూడు, జిప్ బ్లాక్, జిప్ బ్లాక్, జిప్ బ్లాక్, ఆ టైప్లో ఒక మాట దానికి సంబంధం లేని మాట మళ్ళీ వస్తుంది అన్నట్టు. అట్లా ఎడిటింగ్ ఖతర్నాక్ చేస్తారు. ఈయన పక్కన పెట్టారు. హైలైట్ థింగ్ ఏంటంటే అసలు వాళ్ళేమో 1, 2 అందరు నిలబడ్డారు, 3లో ఒక ఇద్దరు నిలబడ్డారు, 4, 5, 6లో మాత్రం సింగిల్గా నిలబడ్డారు. ఓకే రైట్. సడన్గా ట్విస్ట్ అని చెప్పి శ్రీముఖి పోయి బిందు మాధవి, అభిజిత్, నవదీప్తో డిస్కషన్ చేసి చలో ట్విస్ట్ ఇక నుంచి వెళ్ళి మామూలు కూడా ట్విస్ట్ ఏంటంటే 4లో ఉన్నోళ్ళు, 5లో ఉన్నోళ్ళు, 6లో ఉన్నోళ్ళు, ఆఖర్లా నిలబడ్డ ఈ ముగ్గురు మిగతా లాస్ట్లో ఉన్న 15, 14, 13, 12, 11, 10 ఈ నెంబర్లు అన్నింటినీ కూడా సెలెక్ట్ చేస్తారు. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. తలకాయకి దెబ్బ తాకిన కూడా ఇస్తున్న థాట్స్ రావు. అమ్మ జీవితం. లాస్ట్లో నిల్చున్నాడు, లాస్ట్ నెంబర్లని అక్కడ నిల్చోవాల్సిన అర్హత ఉన్న వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయాలి? అసలు ఏ కాన్సెప్టు? ఏదో ఇది కొత్త కాన్సెప్ట్, మళ్ళీ కొత్త కాన్సెప్టా, అసలు నిద్రపోనిస్తలేరు కానీ ఆ టైప్లో ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టు. గమ్మత్ ఉంటుంది. సరే, చాలా మాట్లాడుకోవాలి. అండ్ ఈరోజు దుమ్ము లేపింది దమ్ము శ్రీజ. 3 పాయింట్స్ ఖతర్నాక్ అనిపించినాయి. పాయింట్ నెంబర్ 1, తను ఆ 1 to 15 దానిలో కాంప్రమైజ్ చేసిన విధానం. పాయింట్ నెంబర్ 2, ఆ ఓట్ అప్పీల్. బాబా ఏం అప్పీల్ చేసిందబ్బా. వాట్ ఏ క్లారిటీ ఆఫ్ థాట్. అంటే తన మైనస్ని చెప్తూ నాకున్న ప్లస్ ఇది, నాకున్న మైనస్ ఇది, నన్ను కొంచెం నాకు ఛాన్స్ ఇస్తే ఆడ విన్నర్ని చూపిస్తా, లేడీ విన్నర్ని చూపిస్తా అని చెప్పడము, అంటే తన డిజైర్ని ఎక్స్ప్రెస్ చేయడం. వాట్ ఏ ప్రొఫెషనల్ ఓట్ అప్పీల్. రాసుకున్నదేమో ఇంటికాడ కూర్చుండి ఓట్ అప్పీల్ చేయాలంటే గిట్లా చేయాలని అంత బాగా చెప్పిందబ్బా. వెరీ నైస్. అండ్ ఇంకో 3వ పాయింట్, ఎప్పుడు బిగ్ బాస్లో టాస్క్ గెలిచడనే పాయింట్ అనేది పెద్ద పాయింట్ కాదు. టాస్క్లో నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినావు అనేది అదే పాయింట్. ఆ ఎఫర్ట్స్ మాత్రం ఏమన్నా పెట్టింది. అవుట్ అయింది యాక్చువల్లీ, దాలియా చూడలే చక్కగా. నేను ఇక్కడ దాలియాని కూడా ఘోరంగా తప్పు పట్టి అసలు దాలియా అన్యాయం చేసింది, సన్న బియ్యం తెచ్చింది, ఇవన్నీ కాదు ముచ్చట. నేను చెప్పేది ఏంటంటే దాలియా కూడా కనబడకపోయి ఉండొచ్చు టాస్క్. ఆమె ప్రొఫెషనల్ జడ్జి కాదు కదా. సడన్గా ఇవాళ ఫస్ట్ టైం ఒక కామనర్ నుంచి వచ్చిన పర్సన్కి తీసుకుపోయి జడ్జిమెంట్లో సంచాలకుగా పెడితే ఆమె కనబడకపోయి ఉండొచ్చు, ఒక యాంగిల్లో కనబడకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ కొట్లాడాల్సింది ఎవరు తెలుసా? ప్రసన్న. ఎందుకు కొట్లాడాలి? అందుకే పంపించారేమో అనిపిస్తుంది నాకు. ఎలిమినేట్ చేసింది ఎందుకే అనిపిస్తుంది. శ్వేతా శెట్టి కూడా చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది కదా. బయట బజ్జు కూడా విపరీతంగా, పిఆర్ కావచ్చు, సొంతం కావచ్చు, ఎట్లయినా కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ని హ్యాండిల్ చేసుకుంటున్న విధానం కావచ్చు, ఆ వీడియోలు కావచ్చు, ఇవన్నిటి మీదకి వెళ్ళి ఆమెకు విపరీతమైన బజ్జు వస్తుంది, విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి, విపరీతమైన అంటే క్రియేట్ చేసుకుంటుంది, తన వరల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఇదంతా మంచిగానే ఉంది, ఫైన్. కానీ తను అంత కాన్ఫిడెంట్గా కనబడలేదు నాకు ఎందుకో. ఈవెన్ 1 to 5 డిస్కషన్లో కూడా, 1 to 15 డిస్కషన్లో కూడా కాన్ఫిడెన్స్ కనబడలేదు. సరే, ఆమె పాయింట్ వరకు ఆమె చెప్పిన తర్వాత వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు పాయింట్ అఫ్కోర్స్ మనకు చూపించలేదు, ఎడిటింగ్లో ఎంత తీసేసారో చెప్పలేం కదా. సరే, అయితే నాకైతే ప్రసన్న కుమార్ ఫైట్ చేయాల్సింది ఉండే అనిపించింది. అంటే నేను తొక్కలేదు బై ఎల్లలైనా అని గట్టిగా మాట్లాడాలి. సంచాలకుల నిర్ణయమే తుది నిర్ణయం అని అంటాం, కానీ మన గోడు మన బాధ చెప్పుకోకపోతే, మనం ఓకల్గా లేకపోతే బిగ్ బాస్కి సెట్ కాదు. దట్స్ ద పాయింట్. అండ్ మనీషు అన్ని యాంగిల్స్లో నాకు కరెక్ట్గా అనిపించలేదు, ఓవర్ థింకింగ్ కూడా అనిపించింది. కానీ ఎవరొకరు అడగాలి కదా. ఇప్పుడు ప్రసన్న కుమార్ పాయింట్ అతను రేజ్ చేయడం, ప్రసన్న దొక్కలేదనే పాయింట్ అతను ఒర్రాలి, అతను మొత్తుకోవాలి. కానీ అతను మొత్తుకోలేదు, అతని ప్లేస్లో ఇతను మొత్తుకున్నాడు. ఇట్స్ గుడ్ థింగ్. కానీ మనీష్ జరంతా ఓవర్ థింకింగ్ అనిపిస్తుంది. ఆయన కొన్నిసార్లు మస్తు లాజిక్గా అనిపించింది 2 సార్లు. ఒకసారి ఏమో
ఓవర్గా థింక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అంటే మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్కి ఇట్లాంటి కంటెస్టెంట్ ఉంటే ఏంటంటే అయితే పుల్లలు పెట్టే పుల్లారావుగా నాన్న మిగులుతాడు, లేదంటే బీభత్సమైన మైండ్ గేమర్గా మారతాడు, ఎట్లైనా జరగచ్చు. కాబట్టి వాళ్ళు అందుకే అతను ఉంచేలాగా ప్రయత్నం చేస్తారు, కింద మీద చేసి ఓవరాల్గా పాజిటివ్గా. అయ్యి కాదబ్బా ఈ ఎడిటింగ్ ఏంది, జుప్పు 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 ఈ మారదా ఇక టాప్ 15 డిస్కషన్ ఒకటికి సంబంధం లేని ముచ్చట జరుగుతుంది, అయినా కానీ జుప్ 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 జుమ్ 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 జుమ్. సీరియల్ ఎడిటర్లను తీసి పారేసి బిగ్ బాస్ ఎడిటర్లను సపరేట్గా పెట్టుకోరు. సీరియల్ చేసేటోళ్ళని తీసుకుపోయడం ముంగడ పెడితే అలా కట్ల అలవాటు అయిపోయినాయి. జుమ్ 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 ఈ జుమ్ జుమ్లు వద్దు. సరే, మన నాగార్జున గారు వచ్చారు. టాప్ 15లో ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారన్నమాట. అట్లా సరే, ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఓపెనింగ్ వచ్చిందండి వయ్యారి. శ్రీముఖకి వచ్చింది, వచ్చి అసలైన అగ్ని పరీక్ష ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది అని చెప్పింది. చాలా అయితేనే ఉంటుంది రోజు. ఆ తర్వాత ఇక మన వజ్రాలు తయారు చేసే పనిలో ఉండాలని చెప్పి అభిజిత్ని ఇలా జడ్జెస్ని పిలిచింది, జ్యూరీని పిలిచింది, మాట్లాడింది. సరే మనం రాకుదాం, ఒక్కొక్కరిని చేపలు రాకినట్టు రాకుదాం, ఉప్పేసి పసుపేసి రాకి సెడియేద్దాం అందరిని అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే, మీకు మైక్లాలు వాడి చేస్తున్నాం, బిగ్ బాస్లో ఉండాలంటే ఎట్టుండాలి, మైక్లు వేసుకొని ఉండాలి, మీ గుండెకి దగ్గరగా ఉండి మీ మనసుకి హత్తుకొని ఉండి మీకు ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండేది ఈ మైకే అని చెప్పి మైక్ ఇచ్చాగానే అందరిగా ఇగిలిత్తారు. బిగ్ బాస్ కట్టేస్తే ఎట్లా వైనం ఇంటికి పోతాం. ఏది బిగ్ బాస్ ఇంటికా వీళ్ళింటికా, ఏదో ఒక ఇంటికైతే పోతారుగా. అయితే మైక్లు వేసుకున్నారు, వేసుకొని ఇక స్టార్ట్ చేశారు. నాకు సార్ది ప్రోమో చూపించారు, నాకు సార్ విష్ చూపించారు. అటెనక ఇక్కడ మీకు ఎవరికి నాకు సార్ అంటే ఇష్టం అనగానే దాలియా అందుకుంది. హిజ్ హెయిర్, హిజ్ ఐస్, హగ్ హిమ్ హార్డ్ అని చెప్పి అన్నది. ఆపమ్మా ఆపు. రామచంద్ర చక్కెర నాన్న. సరే, అటెనక మన అరగుండు సార్, అదే మాస్క్ మ్యాన్ హరీష్, మిగతా సగం గుండును కూడా గీకేసేద్దాం, క్లీన్ షేవ్ చేసి మంచి గుండు నేనే ఇలా ఆడేటట్టుగా చేద్దామని చెప్పి బిందు మాధవ్ గారు అన్నారు. నేనే తీస్తా అని చెప్పి ఆమె వచ్చింది. ఎందుకు, ఇది కొంచెం ఓవర్గా అనిపించింది కదా, కావాలని స్క్రిప్టెడ్, నేనే తీస్తా అని వచ్చింది. రాగానే ఆయన ఖుషి అయిపోయాడు. ఖుషి అయ్యి నన్ను లూజర్ అన్నావుగా, ఇప్పుడు వచ్చి నువ్వే గీక్తా నాకు ఉండు అనుకున్నాడు మనసులో. లూజర్ అన్న మనిషి దగ్గర నుంచి విన్నర్ అని రావడం, విన్నర్ అని ఎప్పుడు అన్నదామే, విన్నర్ అని రావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి చెప్పిండు. 1 to 15 అనే టాస్క్ కంటిన్యూ అయింది. సో ఇక్కడ స్థానాలలో నిల్చోవాలనగానే అందరూ ఒకటో ప్లేస్లో దాలియా, ప్రియా, కల్కి, మాస్క్ మ్యాను, డిమోన్ పవన్ అందరు వచ్చి నిల్చున్నారు. రెండో ప్లేస్లో వచ్చి పవన్, దివ్య, అనుష, శ్వేత శెట్టి వీళ్ళు వచ్చి నిల్చున్నారు. అసలు యాక్చువల్లీ 1లో నిల్చున్న వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో కూడా కనబడతలేదు, అంతమంది వచ్చి నిల్చున్నారు. ఇటు థర్డ్ ప్లేస్లో వచ్చి శ్రేయ, ప్రేరణ, ప్రసన్న వీళ్ళు నిల్చున్నారు. ఆ ఫోర్త్ ప్లేస్లో మనీషు, ఫిఫ్త్ ప్లేస్లో షాకిబు, సిక్స్త్ ప్లేస్లో శ్రియ, సెవెంత్ ప్లేస్లో ప్రశాంత్ నిల్చున్నారు. ఓకే, సెవెంత్ ప్లేస్లో ఉన్న ప్రశాంత్ యాక్చువల్లీ 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఏమో పాపం చేసినట్టు వదిలేసారు. అయితే ఇక్కడికి వచ్చి శ్రీముఖి వచ్చి, ప్రశాంత్ నువ్వు ఎందుకు ఇక్కడ నిల్చున్నావు అని అడిగితే, నేను ఇక్కడ నిల్చున్నా కానీ ద్రోణాచార్య, నేను ఇక్కడ నిల్చున్నా కానీ నా టార్గెట్ అక్కడనే పిట్టను కొట్టేస్తా అన్నట్టుగా చెప్పిండు. అయితే ఎందుకు ఇక్కడ అంటే, ద్రోణాచార్యుడు కూడా మరీ దగ్గరికి పట్టుకుని పోలే దూరంగా నిల్చున్నాడు అంటే బిందుమాధవ్ అక్కడి నుంచి ఒక డైలాగ్ వేసింది. అయితే 15లో పోయి నిల్చోపో, దూరంగా ఉంటాం మంచిగా అని చెప్పి అన్నది. బాగుంది డైలాగ్, బాగుంది. ఓకే, ఆ తర్వాత శ్రేయాని నువ్వెందుకు 6th నిల్చున్నావు అంటే, ఇది నా లక్కీ నెంబర్. అబ్బా అనిపించింది అబ్బా 19 years గల్లని నీ బా నా లక్కీ నెంబర్. అక్కడ నవది పేషెంట్, నీ లక్కీ నెంబర్ మీద నిల్చోబర్లే, నీకు ఏ ప్లేస్ కావాలి, నువ్వు ఏ పొజిషన్లో ఉండాలనుకోవడం అక్కడ పోయి నిల్చోమన్నావు అని చెప్పి వేసాను. ఆ తర్వాత షాకిబ్ కొంత ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది ఇక్కడ. ఎందుకు ఏమన్నా తెలుసా, నేనే అందరికంటే లాస్ట్ సెలెక్ట్ అయినా 15 members కాబట్టి నా ప్లేస్ ఇదే అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి నేను ముందుకు పోవాలన్న సెన్స్లో చెప్పిండు. వెరీ నైస్, తెలిసి చెప్పినా తెలియక చెప్పినా బాగానే చెప్పిండు. ఆ తర్వాత మర్యాద మనీషు, ఇది అద్భుతమైన డైలాగ్. యాక్చువల్లీ నా ప్లేస్ ఇదే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకంటే ముందు ఫస్ట్ ప్లేస్లో హరీష్ అనుకుంటున్నా, సెకండ్ ప్లేస్లో శ్రీజ అనుకుంటున్నా, థర్డ్ ప్లేస్లో మీరు 6 members సెలెక్ట్ చేస్తే అందులోకి ఎవరైనా ఉంటారు అనుకున్నా, ఫోర్త్ ప్లేస్లో నేను ఇక్కడ ఉంటా అనుకుంటున్నా. నేను 4th నుంచి 1కి ట్రావెల్ చేయాలి, నా జర్నీ అట్లా సాగాలి అని నేను అనుకుంటున్నా అని చెప్పిండు. ఒక నెంబర్ మీద 2 ఉంటే 3 ఉంటే కనుక వాళ్ళని పంచాయతీ పెట్టుకొని వాళ్ళు ఆ ఒక్క నెంబర్ మీద ఒక్కరే ఉండేటట్టుగా డిసైడ్ కావాలని చెప్పి టైం ఇచ్చారు. అది వర్కౌట్ కాలేదు అనుకోరి. అయితే ఫస్ట్ మాత్రం శ్రీజ, 3వ ప్లేస్లో ఉన్న శ్రీజ ప్రసన్నని కాంప్రమైజ్ చేసింది కదా, వావ్ అనిపించింది. చెప్పుడే ప్రసన్న గారు మిమ్మల్ని నేను 1లో అనుకుంటున్నా, మీరు వచ్చి 3లో నిల్చున్నారు, ఇట్స్ నాట్ ఫేర్. ఎందుకంటే మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఇవన్నీ కూడా మీలో చూసినా నేను, మీరు 1కి అర్హులు అని చెప్పింది. అనగానే చచ్చినట్టు కాంప్రమైజ్ అవుతాడు. ఇంకా నాకు భలే అనిపించింది.
ఒక్క శ్రీజ మాత్రమే కన్క్లూడ్ చేయగలిగింది, కాంప్రమైజ్ చేయగలిగింది. మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న శ్వేత వచ్చింది. శ్వేత వచ్చి నేను సెకండ్ పొజిషన్ ఎందుకు అనుకుంటున్నా అంటే నేను ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్. ఇక్కడ కొంతమంది ఎమోషనల్‌గా స్ట్రాంగ్ లేరు. ఊరికనే ఏడుస్తారు అని చెప్పి అన్నది. ఫోన్ ఇరిగినా, ఇంకే చిన్న చిన్నవి జరిగినా గానీ ఏడుస్తారు అనంగానే అనుషాకి సమ్మని కాలింది. నేను ఏడిసింది చూసినావా నువ్వు? నీకు బానే కనపడ్డది అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే నిన్న షాకీబు, నిఖిత వీళ్ళిద్దరు ఫోన్లు పగలగొట్టుకున్నారు చూడు. ఆ పడగొట్టినప్పుడు అక్కడ అనుష ఏడుస్తూ ఉంటుంది. కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు మనకి. ఇవి ఏందన్నా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాను, మరి మహానటి రేంజ్లో ఉంది కదా అసలు. వాళ్ళ ఫోన్ పగలగొట్టుకుంటే అని ఎడతా ఉన్నది, టూ మచ్ అనిపించలేదా అని చెప్పి పెట్టారు. నాకు కూడా అనిపించింది కొంచెం. అఫ్కోర్స్ కొంతమంది కొన్నిటికి రియాక్ట్ అవుతారు కరెక్టే, కానీ మరీ ఏడ్చి ఆ టైప్లో ఈమె కొంచెం మరీ ఎమోషనల్గానే ఉందిలే. ఎందుకంటే బయట ఇంటర్వ్యూ చూసినా కానీ ఆ ఎమోషన్ అవుతూ చెప్పడము. అండ్ ఇక్కడ మన ఫస్ట్ ఆడిషన్లో కూడా నా కష్టాలు తెలుసా, నా కష్టాలు అంటే తెలుసా నీకు అన్న రేంజ్లో చెప్పింది. సో లైక్ అట్లా ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ప్రతి సీజన్లో ఒక ఏడిచేటోళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో తీసుకొచ్చినట్టు ఉన్నారు. చూద్దాం, ఉంటుంది ఖచ్చితంగా. సీజన్లో ఉండేటట్టే ఉంది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అట్టే ఉన్నది. బయట ప్రమోషన్ కూడా గట్టిగానే చేసుకుంటుంది. అయితే మనకి ఆ తర్వాత ఇక్కడ శ్వేత వచ్చి సెకండ్ పొజిషన్ అనగానే అనుష కోపం వచ్చి నవ్వడం ఒక ఎమోషన్, ఏడవడం ఒక ఎమోషన్. యు ఆర్ టాంటింగ్ మీ అని చెప్పి అన్నది. అనగానే శ్వేత ఉండి నేను ఎమోషనల్గా నీకన్నా స్ట్రాంగ్ అని చెప్తున్నా అంటే అరవకు అని ఏమన్నది. అంటే అరుసుకుంటే చెప్పిందిలే శ్వేత. చెప్పగానే అరవకు అనగానే నువ్వరు అంటే ఇక్కడ నవదీప్ ఇంటర్ఫియర్ అయ్యి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటిది? శ్వేత నీ దృష్టిలో నెంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉండాలి అని అంటే ఒకప్పుడు అనుషానే, కానీ ఇప్పుడు కాదు అని చెప్పి అన్నది. అనగానే ఈ పాయింట్ని దివ్య నిఖిత పట్టుకొని నీకు ఇదివరకు ఆమె నెంబర్ 1, ఇప్పుడు సడన్గా ఆమె ఏడ్చిందని చెప్పి నెంబర్ 1 కాకుండా పోతుందా? నువ్వు ఒక మాట మీద స్టాండ్ అయితే లేవని చెప్పి దివ్య నిఖిత అన్నది. కానీ నాకు ఇక్కడ ఏమనిపించింది తెలుసా, ఇప్పుడు డే బై డే డెసిషన్స్ మారుతాయి, ఒపీనియన్స్ మారుతాయి. నిన్న ఉన్న ఒపీనియన్ ఈరోజు ఉండదు, మారిపోతూ ఉంటుంది డే బై డే. ఇప్పుడు చూడు, విందు మాధవికి మాస్క్ మ్యాన్ మీద హరీష్ మీద ఒపీనియన్ మారలేదా? ఇటు దిక్కు ఎవరు అభిజిత్కి శ్రీజ మీద ఒపీనియన్ మారలేదా? గట్టి మారింది కదా. ఒక మాట మారిందా లేదా? లైక్ దట్ ఇక్కడ అనుష అంటది ఏడ్చింది నచ్చలేదంటావు చెప్పు అంటే ఎస్ నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఎందుకంటే అంత ఎమోషనల్గా వీక్ అనిపించినావు నువ్వు. ఎందుకంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టి నా చిన్నప్పటి నుంచి ఇట్లా అని చెప్తూ పోగానే అనుష ఉండి ఎస్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ కిడ్ ఈజ్ నాట్ ఎ హ్యాపీ కిడ్. ఎందుకు నాకు తెలియక అడుగుతా. ఈమె 22లా కదా వాళ్ళ నాన్నగారు చనిపోయింది, డెప్ట్స్ అంటే అప్పుల మీద పడ్డది. ఈ చిన్నతనం నుంచి నేను హ్యాపీ కిడ్ కాదన్నట్టు ఎవ్రీ కిడ్ ఈజ్ నాట్ ఎ హ్యాపీ కిడ్ అని చెప్పడం కొంచెం డ్రామాటిక్గా కొంచెం అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది చెప్పండి? అనుష రత్నం విషయంలో మీకేమనిపించింది? సరే, నేను నీ పొజిషన్ ఇక్కడ అనుష ఏమంటాను, నేను నీ పొజిషన్లో ఉండుంటే ఐ కుడ్ నెవర్ సే ఎమోషన్ గురించి చెప్పను అని అన్నదా? ఎంబటే ఈమె వంతుకు వచ్చినప్పుడు అనుష ఏమంటుంది, నువ్వు నాకు ఎమోషనల్గా వీక్ అనిపిస్తున్నావు, ఎందుకంటే నువ్వు ఎమోషనల్గా రియాక్ట్ అవుతలేవు కాబట్టి, అంటే నీకు ఏడుపు అనే టాపిక్ మీదకి వెళ్ళి నువ్వు చేసినావు కాబట్టి నీకు ఎమోషన్స్కి వాల్యూ ఇస్తలేవు అన్న పాయింట్కి వెళ్ళి తీసుకుని నేను ఆ పొజిషన్కి నువ్వు అర్హురాలు కాదన్నట్టు చెప్తా అని అన్నది. నేను నీ ప్లేస్లో ఉంటే ఎమోషన్ అనే టాపిక్ అయితే పోయేదాన్ని అని ఎంబడే తీసింది. అది గమ్మతి. శ్వేత పవన్ కళ్యాణ్ తోటి, పవన్ డిమాండ్ కాదు, పవన్ కళ్యాణ్, ఇతన్ని మనం కళ్యాణ్ అని పిలుచుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ పవన్ ఉన్నాడు, ఇక్కడ పవన్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ అని పిలుచుకుందాం, మిలిటరీ కళ్యాణ్. కళ్యాణ్ తోటి ఏమంటుందని నేను ఫుడ్ టాస్క్లో చూసినా ఇంకెక్కడ నువ్వు కనవలేదు అని ఒక మాట చెప్పింది. అసలు పవన్ మీద చూడురి, ఒకరేమో ఫుడ్ టాస్క్లో కనబడ్డావు అంతకుమించి ఇంకేం లేదంటారు, ఒకరేమో ఫుల్ ఓవర్ యాక్టివ్గా ఉన్నావు అని చెప్తారు, ఇంకోరేమో అంత యాక్టివ్గా లేవు అని చెప్తారు. కానీ పవన్ని కానీ ప్రశాంత్ లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, నాగ ప్రశాంత్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ద బాయ్ నెక్స్ట్ డోర్ ఏదో అంటారు కదా, అదే పక్కింటి పిల్లగాని లెక్క, పక్కింటి అమ్మాయి లెక్క శ్రీజ అంటే పక్కింటి అమ్మాయి కాదులే, కానీ వీళ్ళైతే పక్కింటి అబ్బాయి లాగా కనబడతారు. ఆ టైప్లో అనిపించింది ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అక్కడ ఉన్న. అంటే ఇప్పుడు దివ్య నిఖిత నువ్వు ఆలోచించి మాట్లాడవు అని దివ్య నిఖిత పవన్ అన్నప్పుడు, అది కళ్యాణ్ అన్నప్పుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళి నేను ఆలోచించి మాట్లాడను, మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడేస్తా అంటే కొంచెం కూడా ఆలోచించు, తొందరపడి మాట్లాడుతాను అంటే నాకు ఏదనిపిస్తే అది చెప్పేస్తా అని చెప్పిండు. అంటే చాలా క్యాజువల్గా, చాలా కామన్గా ఉన్నట్టుగా మనోడే అన్న సెన్స్లో కనబడతాడు. వెరీ నైస్. ఇది బిగ్ బాస్ హౌస్కి పోతే కనుక గుడ్ క్వాలిటీగా తయారవుతుంది. దివ్య నిఖిత వచ్చి ఇఫ్ శ్వేత నీకు అనుష బెటర్ అంటే ఇప్పుడు ఏడ్చినందుకు తను బెటర్ కాకుండా పోయింది అంటే అట్స్ నాట్ కరెక్ట్, కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. సో తన పాయింట్ మీద తనే ఉండదు కాబట్టి బెటర్ దాన్ హర్ నేనే అని చెప్పి ఈమె చెప్పుకుంది. అండ్ దివ్య పవన్కి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా మాట్లాడదాం అని చెప్పింది.
అండ్ దివ్యానికిత ఇట్నే అనూష గురించి చెప్పుకుంటా, ఈమె వోకల్‌గా ఒక దగ్గర వరకు పోయిన తర్వాత ఎందుకులే నేను ఆగిపోతుంది, నేను అట్లా ఆగను, నన్ను ట్రిగ్గర్ చేస్తే మొత్తం ఉతికారేస్తా అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత అనూష, శ్వేత గురించి చెప్తా ఫిజికల్లీ స్ట్రాంగ్ అని అనుకున్నా కానీ ఎమోషనల్‌గా నువ్వు వీక్ ఉన్నావు అని చెప్పి, థాట్‌లెస్‌గా ఉన్నావు నువ్వు, షీ ఈజ్ నాట్ బెటర్ దాన్ మీ అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత అనూష పవన్ గురించి చెప్పుకుంటే నాట్ యాక్టివ్ అని చెప్తే పవన్ అంటాడు, ఒకరు యాక్టివ్ అంటారు, ఒకరు యాక్టివ్ లేవు అంటారు, ఏంటిది అన్నట్టు చెప్తే అనూష, దివ్యానికి వీళ్ళిద్దరు దోస్తులు అయినట్టున్నారు, ఇద్దరు కలిపి ఒక మాట అంటారు, ఏంటంటే అందరికీ ఒకే ఒపీనియన్ ఉండదు కదా నీ మీద అని అన్నారు. అండ్ కాదబ్బా 3,00,000 ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీరు కామనర్ కాదు అని చెప్పి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే పాయింట్ నడుస్తుంది కదా హైలైట్. ఆ టైంకి ఆమెకు 11,000, ఇప్పుడు చూస్తే ప్రియా శెట్టికి 65,000-67,000 మంది అయ్యారు. సరే ఇక్కడ ఇవన్నీ ఈ నెంబర్లు పక్కన పెట్టినా కానీ బిందు మాధవ్ ఒక మాట అంటది, ఆ ఫాలోవర్స్ అంతా కూడా ఫ్యాన్స్ కాదు, వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన మీరు సెలబ్రిటీలు కాదు, బిగ్ బాస్ హౌస్కు పోయి అక్కడ జనాల్ని మెప్పిస్తే మాత్రం మీరు సెలబ్రిటీలు అవుతారు అని నవదీపు, బిందు మాధవి, శ్రీముఖి కలిపి చెప్పారు కదా. వీళ్ళంతా మా కళ్ళకు కామనర్సే కాబట్టి మీ కళ్ళకు కూడా కామనర్సే అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ కొంత కాంట్రడిక్టివ్గా ఉంటుంది కానీ స్టేట్మెంట్, ఎందుకంటే ఇందులోనే కొంతమందికి ఇన్స్టాగ్రామ్లో అసలు ఫాలోవర్సే లేరు, 10,000 ఫాలోవర్స్ కూడా లేరు. అదే ఈ కొంతమంది బాగా బజ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మస్తు లక్షల ఫాలోవర్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ శ్రీముఖి ఉండి నలుగురు ఒకటే పొజిషన్లో ఉంటా అంటే బరే అని చెప్పి పంపించింది. అదే తర్వాత 1 నెంబర్లో వచ్చారు, అంటే 1 నెంబర్లో నిల్చున్న కల్కి వచ్చింది, హరీష్ని యువర్ నాట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్పింది. అంటే నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ కాదు అని అంటే అసలు జనాలు ఒప్పుకోరు, ఎందుకంటే మాస్క్ మైండ్ మనకు అట్నే చూపించారు, ఓవర్ స్ట్రేట్ ఫార్వర్డ్ నెస్తోడు చూపించారు కాబట్టి స్ట్రేట్ ఫార్వర్డ్ కాదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. సో అది కల్కికి మైనస్. అంటే వాళ్ళకి అక్కడ ఎంతసేపు డిస్కషన్ జరిగింది, ఏం జరిగింది, ఏ డిస్కషన్లో ఏ డైలాగ్ వచ్చిందో మనకు తెలియదు, కానీ మనకి చూపించిన కాడికైతే యువర్ నాట్ ఏ స్ట్రేట్ ఫార్వర్డ్ అనగానే అవునా నిజాలు మాట్లాడుకుందామా అన్నాడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఇక అందుకుంటాడు కదా, ఆగడు కదా. ఇక్కడ నాకు ఎవరితో పోటీ కాదు, ఐఎమ్ ఫోకస్డ్, బిగ్ బాస్కి వచ్చినా అని అంటే కలికి ఉండి మేము కూడా అందుకే వచ్చినాం, మేము కూడా బిగ్ బాస్కి వచ్చినాం అని వేసింది. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ అండి, మీ యాక్షన్కి నేను రియాక్షన్ ఇచ్చానంతే, నా యాక్షన్ స్టార్ట్ చేస్తే తట్టుకోలేరు అని చెప్పి అంటాడు. ఓ అమ్మ, బాలకృష్ణ గారి డైలాగ్ రేంజ్లో చెప్పిండయ్యా అనిపించింది నాకు. అంతటితో మాస్క్ మ్యాన్ అవుతాడా, ఇంకొక డైలాగ్ వేసిండు, పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకుంటే వచ్చేది కాదు ఫస్ట్ పొజిషన్, సాధించాలి అని చెప్పి చెప్పిండు. మీరంతా ఇన్ఫ్లుయెన్సర్స్ అని టాపిక్ వచ్చింది, అక్కడ మధ్యలో ఏం మాట్లాడారో ఎంత కట్ అయిందో తెలియదు, కానీ సడన్గా ప్రియా ఎత్తుకొని మీరంతా సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే శ్రీజ వచ్చి నీకు 11K ఫాలోవర్స్ ఉన్నారుగా ఊకోదు కదా అన్నది. అనగానే ప్రియా నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడిన అన్నారు. అసలు ఆమె ఏం కంప్లీట్ చేసింది, ఏం చెప్పింది మనకు చూపించలేదు. డైరెక్ట్గా మళ్ళీ మాస్క్ మ్యాన్ వర్సెస్ శ్రీజ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అరుచుకోవడం, దగ్గర పోవడం అవన్నీ చూపించారు. జబ్ అని అయిపోయింది. ఆ తర్వాత శ్రీముఖి మీ పొజిషన్లో మీరు ఉండండి అని చెప్పింది, పోయింది. ప్రశాంత్ ఈ గ్యాప్లో మెల్లగా, ఇది నాగప్రశాంత్ మెల్లగా ఏం చేస్తాడు, 7వ నెంబర్ నుంచి 1వ నెంబర్కి పోతాడు. ఆగు కథ అయిపోయింది అని అంటే కథ అయిపోలే, కథ ఇప్పుడే మొదలైంది అని కూడా పోతాడు. పోయి నేను 2 ఛాలెంజెస్ చేసిన, ఏమేమి, శ్రీతేజతోటి వ్యాక్సింగ్, రెండోది ఊర్మిళతోటి కరెంట్ షాక్, 2 ఛాలెంజ్లు చేసిన, ఇద్దరు వెళ్ళిపోయారు. నేను చేసిన ఛాలెంజ్ల వల్ల ఇద్దరు వెళ్ళిపోయారు. నేను బెస్ట్, ఎవరైనా నాకు ఛాలెంజ్ చేసేది ఉంటే కనుక రారి అంటే మాస్క్ మీద దిగింలేదు. అయితే నాకు ఇక్కడ ప్రశాంతం చూస్తే అమాయకంగా అనిపించింది, ఎందుకు నాగప్రశాంతం చూస్తే, ఎందుకంటే శ్రీతేజ, ఉర్మిళ వీళ్ళిద్దరిని తీసేద్దామని బీబీ టీం ఫిక్స్ అయింది, అది నాకు అర్థమైపోయింది. అయితే శ్రీతేజ హెయిర్ వ్యాక్సిన్ చేసుకునే టాస్క్లో శ్రీతేజకి థిక్ హెయిర్ ఉంది, చాలా హెవీ హెయిర్ ఉంది, అతనితో కంపేర్ చేయడం కూడా లేదు, కాబట్టి తను ఓడిపోయినట్టు కూడా చెప్పలేదు, కానీ తను ఓడిపోవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా సరైన ఆపోనెంట్ లేకపోవడం వల్ల ఓడిపోయాడు. రెండోది ఉర్మిళ విషయంలో నీ నిజాయితీ నేను నిలబెట్టిందే తప్ప నీకు షాక్ కొట్టలేదు అనేది జగమెరిగిన సత్యం. కాబట్టి ఈ 2 టాస్కులలో నేనే తురుమని చెప్తే కనుక రాంగ్ అవుతుంది అన్నట్టు. సరే ఆ తర్వాత ఇక చూసిండు, అద్దాలు పెట్టిన మాస్క్ మ్యాన్ ఎంటర్ అయ్యింది. అయ్యి నువ్వు ఆటర్ కొట్టినావా, డేర్ చేసినావు, చేయలేదు కదా అన్నాడు. అబ్బా ఇది కరెక్టే కదా లాజిక్ అనుకున్నా. అయితే ఇక్కడ ప్రశాంత్ ఏమన్నాడు, డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి అన్నాడు కదా, అందుకే మనం అందుకొని అది డిస్రెస్పెక్ట్ కాదు, వాళ్ళు డేర్ చేయమన్నారు, డేర్ చేయాలంతే, కొట్టాలంతే అని చెప్పిండు. అంటే నేనంటే కొట్టేటోని, అది డిస్రెస్పెక్ట్ కాదు, టాస్క్, డేర్ ఈజ్ డేర్ అని చెప్పి అన్నాడు. ఈ యాంగిల్ ఆలోచిస్తే మాస్క్ మ్యాన్ ఆ రౌండ్లో నిల్చుని ఉంటే ఖచ్చితంగా వాటర్ నవదీప్ మొక్కన పడేటి 100%. కొట్టినా పోయి నువ్వు డేర్ ఇచ్చి చేయమన్నావు, చేసినా, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నువ్వు చేయమన్నది చేసినా కానీ నన్ను రాంగ్ అంటే ఎట్లా అనే సెన్స్లో మాట్లాడేటోడు లాజికల్గా, ఏదేదో లాజికల్ వేసి. సరే ఆ తర్వాత ఇక మనకి శ్రీముఖి వచ్చి, ఇక మీరంతా లొల్లి పెట్టుకోకూరి, నేను చెప్తా, ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది అని చెప్పి శ్రేయ 6th పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో ఉంది షాకిబ్, 4th పొజిషన్లో మనీష్, వీళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పింది. శ్రేయ నువ్వు 15th పొజిషన్ సెలెక్ట్ చేయగానే
దాలియా అని చెప్పింది. దాలియాకి చెప్పిన రీజన్స్ ఓకే. ఎందుకంటే నువ్వు బెలూన్ టాస్క్‌ని కరెక్ట్‌గా ఆడలేదు. నీకు నెయిల్స్‌ని నువ్వు యుటిలైజ్ చేసుకోలేకపోయినావు ఒకటి. రెండోది నువ్వు టాప్ 6లో లేవ్వు 2. మూడోదొచ్చేసి టాప్ 9 సెలక్షన్‌లో కూడా నీ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోలేదు. కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి అవేలే. అంతగా అవే రీజన్స్ చెప్పింది. చెప్పిన తర్వాత దాలియా ఉండి అట్లయితే నువ్వు అసలు ఏ టాస్క్ ఆడలేదు కదా అంటే, ఏయ్ నేను టాస్క్ చేశాను దానికి ఇన్స్పైర్ అయ్యా కదా నన్ను సెలక్షన్ చేసింది అని అంటుంది. ఆ తర్వాత అక్కడ జడ్జెస్ నవ్వేది నవ్వుతారు. అసలు వీళ్ళు వీళ్ళు కొట్లాడుతున్నప్పుడు, వీళ్ళు మాటల యుద్ధం ఫైట్ చేస్తున్నప్పుడు అలా నవ్వుతా ఉన్నారు జడ్జెస్. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత షాకిబు 14th ప్లేస్‌కి ప్రశాంత్‌ని సెలెక్ట్ చేసిండు. నువ్వు కొంచెం షో ఆఫ్ చేత్తన్నావు. నువ్వు ఇక్కడ ఉన్నోడివి 7లో ఉన్నోడివి పోయి మళ్ళీ 1కి పోయినావు. అటు ఇటు తిరిగినావు. ఇది నాకు నచ్చలేదు అని అంటే, నువ్వు ఏడవడం నాకు నచ్చలేదు ఈయన అన్నాడు. నా ఫోన్ పలిగిపోయింది నేను ఏడ్చిన నీకేమైతుంది అని చెప్పి ఈయన అన్నాడు. నువ్వు ఇక మళ్ళీ మధ్యలో కట్ అయినాయి అబ్బా అంతా. ఆ తర్వాత ఇది మళ్ళీ టాస్క్ దగ్గరికి పోయింది. టాస్క్ టాపిక్ జరిగింది. నువ్వంతా మరి ఆవేశపడి టాస్క్ దగ్గరికి వచ్చినావు కదా, అసలు ఆ టాస్క్ నీకు అర్థం కాలేదు. అది బొచ్చు కోసం టాస్క్ అయితే అసలు అక్కడ బొచ్చే లేదు నీకు. నువ్వు టాస్క్ వచ్చి నేను ఆడతాను ఇట్స్ నాట్ రైట్ అన్నట్టుగా ప్రశాంత్ చెప్పిండు. కొంచెం కట్ చూపించారు. అందుకే అర్థం ఏం చెప్తుంది ఇలా జడ్జిమెంట్. ఆ తర్వాత మనీష్ వచ్చిండు. మనీష్ వచ్చి 13th పొజిషన్కి కల్కిని సెలెక్ట్ చేసిండు. సెలెక్ట్ చేయగానే కల్కి నోటి నుంచి ఒక మాట వచ్చింది, ఎక్స్పెక్టెడ్ అని. అంటే నాకు 13th పొజిషన్ అంటే నన్నే సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. మన ఇద్దరి మధ్యలో మాటలు లేకపోవడం, లేదంటే వైబ్ సెట్ కాకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో నన్నే సెలెక్ట్ చేస్తావని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన అనగానే ఆ పదాన్ని పట్టుకొని, ఆ మాటను పట్టుకొని, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా 13th కావాలని, అందుకే నీకు 13 ఇస్తున్నా అని చెప్పి అన్నాడు. అని ఇతను అలిగేషన్స్ చేస్తే ఎట్లంటే డిస్కషన్స్కి దారి తీసే కైండ్ ఆఫ్ అలిగేషన్స్ వేస్తున్నాడు. చాలా తెలివిగా ఇట్లాంటి పాయింట్స్ పెడుతున్నాడు. అవి రైటు రాంగ్ పక్కన పెట్టురు, వీటి మీద డిస్కషన్ జరుగుతాయి. లైక్ ఇప్పుడు దాలియా తను కంటెంట్ కోసం తను రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది అని దాలియా మీద వేయడం కానీ, ఇక్కడ నువ్వు కల్కికి నువ్వు మనీ గేమ్ ఆడినావు కదా, ఆ మనీ గేమ్ ప్రీ ప్లాన్, అందుకే ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అని ఒక మాట అన్నావు కాబట్టి నువ్వు ప్రీ ప్లాన్డ్గా ఉన్నావు అని అన్నాడు. కోర్స్ ఇప్పుడు షాకిబ్ అనే వ్యక్తి డైరెక్ట్గా వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసిండు అంటే, మరి షాకిబ్ వాళ్ళ సిస్టర్కి తెలియదా షాకిబ్ షూటింగ్ కాడు ఉన్నాడని? ఈ లాజిక్ ఏంటంటే డిస్కషన్స్కి దారి తీసే లాజిక్లు అయితే పెడతాడు అన్నట్టు మనిషి. సరే, ఇక్కడ మనిషి ఇంకో మాట అంటాడు, ఏంది నువ్వు సింపతి కార్డు వాడుతున్నావు అని. మనకి చూపేయలే ఇప్పుడు ఆమె సింపతి కార్డు వాడుతుంది అనేది మనకు చూపేయండి, మనకు తెలియదు సింపతి కార్డు వాడుతుందా వాడతలేదా ఏం చేస్తుంది అనేది. సో మనం జడ్జి చేయలేము. ఆ తర్వాత శ్రియ వచ్చింది, పవన్ని 12th ప్లేస్లో పెట్టింది. టాప్ 6లో లేవు, అందరికీ అదే చెప్పింది టాప్ 6లో లేవు, ఎందుకంటే ఆమె టాప్ 6లో ఉంది. ఆ టాప్ 6లో అసలు ఎట్లుంది ఏమో ఇక దేవునికి ఎరక. అయితే అంత పొటెన్షియల్ లేదు నీకని చెప్పింది. మనోడు పవన్ చాలా లైట్ తీసుకుని పిక్చర్ అవి బ్యాక్కి హే అని చెప్పి ఒక సింపుల్ డైలాగులు సింపుల్ యాటిట్యూడ్ తోటి ఉంటుండు, వెరీ నైస్. ఆ తర్వాత షాకిబ్ మాస్క్ మ్యాన్ని, అసలు షాకిబ్ మాట్లాడినప్పుడు ఆపోజిట్ వాళ్ళు మాట్లాడతలేరా లేదంటే చూపిస్తలేరా నాకు తెలుస్తలేదు, కానీ ఇక్కడ షాకిబ్ మాస్క్ మ్యాన్ని 11th ప్లేస్లో నిలబెట్టిండు. హరీష్ని నిలబెట్టినప్పుడు అవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఇట్లాంటి మాటలు చెప్పిండు. ఇట్లాంటి వాటికి ఆ హరీష్ అనే వ్యక్తి ఊకునేటోడు కాదు, మనకు చూపించలేదో తెలియదు. ఆ తర్వాత మనీష్ మళ్ళీ వచ్చి ప్రియాని సెలెక్ట్ చేసుకున్నాడు 10th పొజిషన్కి. ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ అంటే 300K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మధ్యలో కాంపిటీషన్ బిగ్ బాస్ పెడుతున్నప్పుడు బిగ్ బాస్ డెసిషన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇది కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నట్టు. బిగ్ బాస్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, బిగ్ బాస్ ఇట్లా చెప్పింది కదా అట్లా చెప్పింది కదా అని చెప్పి చేస్తూ ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో చెప్పిండు. సో బిగ్ బాస్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా 300 అదంతా కూడా 300K ఫాలోవర్స్ 0 ఫాలోవర్స్కి బిగ్ బాస్ అది కావచ్చు కదా అంటే ప్రియా ఉండి ఇది నా అభిప్రాయం అన్నది. అయ్యో నేను ప్రియా శెట్టి గురించి చెప్పడం మర్చిపోయినా. ప్రియా శెట్టికి లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి. ఎందుకో ప్రియా శెట్టి గురించి మనం స్టార్టింగ్ నుంచి అప్డేట్స్ నుంచి కూడా మనం మర్చిపోతూ ఉంటాం. సో ప్రియా శెట్టి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. నిజంగా నాకు ఈ 2 పాయింట్స్ బాగానే నచ్చినాయి. ఒకటి తను వేరేటోళ్ళని సెలెక్ట్ చేయడం ఇది తన టీంలోకి, రెండోది వాళ్ళకే ఓట్ అప్పీల్ ఇవ్వడం. ఎందుకంటే క్రెడిట్ తీసుకోవద్దు, ఎప్పుడైనా వాళ్ళే కష్టపడ్డారు వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి. ఈ 2 పాయింట్స్లో ప్రియా శెట్టి టీమ్ లీడ్గా బాగా చేసింది అనిపించింది. సరే అది అప్పుడు మాట్లాడుకుందాం. కానీ అయితే ఆ తర్వాత శ్రియ 9th పొజిషన్లో, దివ్య అని వాయిస్ ఓకే కానీ పాయింట్స్ పెడుతున్నావు కానీ అంతకుమించి ఇంకేం చేయలేదని, మాటలు ఓకే కానీ చేతలో లేదని చెప్పి శ్రీముఖి పక్కన చెప్పింది. షాకిబ్ శ్వేతకి 8th ప్లేస్ ఇచ్చిండు, ఇండిపెండెంట్గా కనిపిస్తావు కానీ నువ్వు ఇండిపెండెంట్ కాదు, నీకు యూ నీడ్ సమ్వన్ అని చెప్పి చెప్పిండు. ఓకే. అండ్ మనీష్ వచ్చి మళ్ళీ పవన్ని సెలెక్ట్ చేసిండు, పవన్ డిమాన్ని. వాయిస్ రేజ్ చేస్తున్నాడు కానీ పాయింట్స్ మాత్రం పెడతలేడు, చక్కగా వాయిస్ మాత్రం ఉందన్నట్టుగా చెప్పిండు. అసలు పవన్ డిమాన్కి అవకాశం దొరికినా తీసుకోలేదా, ఎక్కడ కూడా ఆర్గ్యూ చేయలేదు. అండ్ ఇట్లాంటివి ఏమైనా చెప్పినప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తే కానీ మనకు కనబడడు మనిషి. సో అక్కడ ఎక్కడ కూడా కనబడలేదు పవన్ డిమాన్, అసలు ఈరోజు ఉన్నట్టు కూడా ఉన్నాడు అంతే. ఆ తర్వాత చూడు ఎపిసోడ్ మొత్తం మనీషు, ప్రశాంత్, పవన్, అనూష అండ్ శ్రీజ వీళ్ళ చుట్టూ తిరిగింది.
ఇప్పుడు దాలియా కానీ అండ్ డిమాన్ పవన్ కానీ వాళ్ళు కనబడలే. సరే ఆ తర్వాత ఇక్కడ వీళ్ళది అయిపోయిన తర్వాత 3-2-1 మాత్రం మిగిలిన 3లో ఉన్న ఇద్దరిట్లలోకి వెళ్ళి శ్రీజ ప్రసన్న కుమార్ని ఒప్పించేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నది మాత్రం ఖచ్చితంగా 3లో శ్రీజనే సెలెక్ట్ చేయాలి. 2-1 పొజిషన్స్ని నువ్వు 3వ పొజిషన్ తీసుకుని 1-2 పొజిషన్ సెలెక్ట్ చేయగానే 1 పొజిషన్ వచ్చేసి ప్రసన్న కుమార్ అన్నది. ఎందుకు అంటే కావాలనే చేస్తారు కదా, ఇంతకుముందు అన్నదానికి కాంట్రడిక్టింగ్ ఉంటుందని చెప్పి అంటున్నావు కదా అని చెప్పి నవదీప్ అంటే కాదు నేను అంటున్నది. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్కి ప్రసన్న కుమారే సెట్, ఎందుకంటే ఆయన ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రాంగు కాబట్టి ఆయనే ఫస్ట్. మరి సెకండ్ పొజిషన్కి అనుషానా అంటే తప్పదు కాబట్టి అంటది. ఆ తర్వాత బిందు మాధవి ఇక్కడ ఒక కన్క్లూజన్ ఇస్తుంది. ఫాలోవర్స్ అందరికీ కెమెరా యూజ్ చేయడం వచ్చు, అందరికీ ఫాలోవర్స్ ఉంటారు, ఫాలోవర్స్ నాటే ఫ్యాన్స్ అన్నది. కానీ 3 లక్షల మంది ఫాలోవర్స్లో కనీసం ఒక 20,000 మంది ఫ్యాన్స్ ఉండరా అనే క్వశ్చన్ మార్కే వేస్తారు. ప్యూర్ కామనర్స్ అంటే 0 ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ అనుష రత్నం కావచ్చు, దివ్య నిఖిత కావచ్చు, శ్రీజ కావచ్చు, వీళ్ళందరికీ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ వీళ్ళంతా కామన్ మ్యాన్గా ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో కూడా మనకి శ్రీజ లాంటి కంటెస్టెంట్ బెస్ట్ కంటెస్టెంట్ అవుతుంది. శ్రీజకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు, అయినా శ్రీజ లాంటి కంటెస్టెంట్ బెస్ట్ కంటెస్టెంట్ అవుతుంది. అట్లా సరే బిందు మాధవి చెప్పింది, శ్రీముఖి చెప్పింది. ఇక్కడ ఉన్న 1-5 నిల్చున్న ప్రతి ఒక్కరు కూడా మా కళ్ళకి కామనర్సే, అలాగే ఆడియన్స్ కళ్ళకి కూడా కామనర్సే, ఎందుకంటే మేము చెప్పేసినాం కదా కామనర్స్ అని. ఆ తర్వాత 2 టీంలుగా 7 వరకు నిలిచిన వాళ్ళని ఒక టీం, 14 వరకు నిలిచిన వాళ్ళని ఒక టీం, లాస్ట్లో 15కి నిలిచిన దాలి అని తీసుకుపోయి మూల కూర్చుని. కానీ బిందు మాధవ్ ఏమన్నది, నో నేను ఇప్పుడే ఆమె ఆట అయిపోయిందని అనుకుంటున్నారు కదా, ఇప్పుడే ఆట స్టార్ట్ అయింది, తనకు పవర్ ఇస్తున్నా అన్నది. నేను అనుకున్నా ఏం పవర్ ఇస్తారా నాయన, ఒక డైరెక్ట్ ఎలిమినేట్ అనే పవర్ ఇస్తారా ఏందన్న ఆ రేంజ్లో బిల్డప్ ఇచ్చి కట్ చేస్తే ఇప్పుడు ఈవెనే టీం లీడర్లను సెలెక్ట్ చేయాలన్నారు. 7 ఇట్లకి టీం లీడర్ని, 7 ఇట్లకి టీం లీడర్ని, ఒక టీంకి మనీష్ని, ఒక టీంకి ప్రియాని సెలెక్ట్ చేసింది. మనీష్ని సెలెక్ట్ చేసింది దాలియా కౌంటర్ చేసింది మనీష్. సరే అయితే ఇక్కడ నవదీప్ ఉండి టీం యాక్టివిటీ గురించి, టీం బిల్డింగ్ గురించి, టీం వర్క్ గురించి ఒక కథ చెప్పిన అన్నట్టు. 2 గాడిదలు 2 గుర్రాలు ఒక ఊరికి పోతాన్నాయి. ఒక గాడిద మీద బాగా వెయిట్ ఉండడం వల్ల దానికి కాలు నొప్పి లేచింది. లేవగానే ఈ బ్యాగ్ నువ్వు కొంచెం తీసుకో, సగం అంతా సామాన్ తీసుకో, ఇద్దరం కలిసి మోద్దాం అని అంటే అది ఒప్పుకోకపోతే సడన్గా ఈ గాడిద మీద బాగా వజన్ అయిపోయి వెయిట్ ఎక్కువైపోయి దాని కాళ్ళు పనిచేయలేదు. బట్టి ఆ గాడిద మీద ఉన్న సామాన్ అంతా తీసి ఈ గాడిద మీద వేసి, ఈ గాడిద మీద ఆ గాడిదని కూడా వేసేస్తే అది నెట్టుకుంటూ పోతుంటే కాళ్ళు తొందరగా నొప్పులు వచ్చేసి ఆగిపోయి వల్ల కాదు అన్న సిచ్యువేషన్లో ఈ గాడిద ఇంకొక సామాను అదంతా తీసుకుపోయి గుర్రం మీద పెట్టారట. ఆ గుర్రం మీద పెడితే ఆ గుర్రం కూడా కొద్ది దూరం నడిచిన తర్వాత కాళ్ళ నొప్పులతో ఆగిపోతే, అంటే కాలు ఆగిపోతే ఆ తర్వాత ఇవన్నీ తీసుకుపోయి ఇంకో గుర్రం మీద వేస్తే అంతా కలిపి మొత్తం సంసారం అంతా నాశనం అయినట్టుగా. మొత్తం టీం యాక్టివిటీ, టీం బిల్డింగ్ లేకపోతే, టీం వర్క్ చేయకపోతే ఇట్లాంటివి అవుతాయి. కాబట్టి మనిషికి ఇంత నపరింత పని వేసుకుంటే అందరూ కూడా ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. కాబట్టి టీం బిల్డింగ్ గురించి, టీం యాక్టివిటీస్ గురించి, టీం వర్క్ గురించి చెప్పిన ఓకేనా అని చెప్పి అప్పుడు టీంలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. మనీషు, ప్రియా మీ టీంలో ఎవరు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే మనీష్ ఉండి 2 అమ్మాయిలని 2 అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు, అందులో ఒకరిని మిమ్మల్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే మనీష్ వచ్చేసి అనుష రత్నం, శ్రీజ వీళ్ళిద్దరిని పెట్టిండు అమ్మాయిల కింద. పవన్, డిమాన్ అండ్ ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరిని అబ్బాయిలను తీసుకున్నాడు. ఇక్కడ ప్రియా వచ్చేసి ఫస్ట్ శ్వేతాని, ఆ తర్వాత కలికిని తీసుకోగానే ఎందుకు నీకు నువ్వు ఛాన్స్ ఇచ్చుకోవాలంటే వీళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది శ్వేత అండ్ కల్కి. అండ్ హైలైట్ ఏంటంటే వీళ్ళంతా ఫిట్గా ఉన్నారని చెప్పి ఛాన్స్ ఇస్తే వీళ్ళే టకటక పడిపోయారప్ప. ఆ తర్వాత రియా టీంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ నాగ ప్రశాంత్ వీళ్ళిద్దరూ ఉన్నారు. ఆ తర్వాత మనీష్ టీంలోకి వచ్చేసరికి పవన్, డిమాను, ప్రసన్న చెప్పేసిన కదా. సో ఇది టీము. అయితే ఫస్ట్ అవుట్ అయిపోయింది ఎవరంటే అనుషారత్నం టప్పని పడిపోయింది. మధ్యలో ఒక చిన్న ఎల్లో రౌండ్ సర్కిల్ గీసిరు, దాని చుట్టూ ఒక తాడు పెట్టిరు. ఆ తాడు లోపల పోయి వీళ్ళంతా నిలబడాలి, 14 మంది నిలబడి మీరు పక్క టీంలో ఉన్న వ్యక్తిని తీసుకుపోయి ఎల్లో లైన్ని టచ్ చేపిస్తే చాలు అని చెప్పారు. సో ఈ లెక్కన ఫస్ట్ అవుట్ అయిపోయింది అనుషారత్నం, ఫస్ట్ కింద పడ్డది. ఫిజికల్ టాస్క్లలో మరి చెప్పలేము, ఒక టాస్క్ని చూసి డిసైడ్ కావద్దు ఇంకా తర్వాత ఎట్లుంటుందో. సెకండ్ అవుట్ అయిపోయింది కల్కి. థర్డ్ అవుట్ అయింది వచ్చేసి శ్వేత. సో ప్రియా టీంలో అంటే బ్లూ టీంలో ఆల్రెడీ 2 అమ్మాయిలు అవుట్ అయిపోయారు. ఇటు సైడ్ మిగిలింది పవన్ కళ్యాణ్ అండ్ నాగప్రశాంత్. వీళ్ళిద్దరూ మాత్రం చాలా కష్టపడ్డారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు పవన్, డిమాను 4th ప్లేస్లో అవుట్ అయిపోయింది. యాక్చువల్లీ అవుట్ కావడం కాదు, అతను చేతులు వదిలేసిండు, అవుట్ అయిపోయినట్టుగా డిక్లేర్ చేసేసింది. ఎందుకంటే బజర్ టు బజర్ మన గేమ్ నడుస్తుంటే మధ్యలో పాజులు ఉన్నాయి. సో చేతులు వదిలేసినందుకు పవన్, డిమాన్ని ప్రసన్న కుమార్ లైన్ దొక్కిండని చెప్పి ప్రసన్న కుమార్ని అవుట్ చేసింది. కానీ ప్రసన్న కుమార్ లైన్ దొక్కలేదు.
సో లైన్ దొక్కలేదు. ఇక్కడ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి మనకి పవన్ కళ్యాణ్ అండ్ నాగపవన్ వీళ్ళిద్దరు, నాగప్రశాంత్ వీళ్ళిద్దరు మిగిలిరు. సో శ్రీజ మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది వీళ్ళకి. లాస్ట్గా అవుట్ అయింది శ్రీజ. అసలు లాస్ట్ దాకా కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక శ్రీముఖి పోయి లూజర్ లీడర్ మనీష్ అని మనీష్ని పిలిచి 30 ఓకే, బిజినెస్ అనలిస్ట్, మెగా ఆడిషన్లో అభిజిత్ తల తుడిచేసిన వ్యక్తి, మొదటి ఆటలోనే ఇట్లా చేసిండు అని ఎగిరిగానే ట్రిగ్గర్ చేయగానే మనీష్ ఉండి సంచాలక్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్ అనగానే దాలియా అదేంటి ప్రసన్న లెగ్ టచ్ అయింది అని అంటే కాలేదు, అక్కడ నుంచి కాలేదు అంటూ ఉంటాడు ప్రసన్న. కొంచెం నిలబడి ఆర్గ్యూ చేయొచ్చుగా, చేస్తలేడు. మనీష్ ఉండి కాలేదు అని అంటాడు. అది ఆడించేటోళ్ళకి అర్థం కాదబ్బా, ఆడేటోళ్ళకి అర్థమవుతుంది. కానీ మనీష్ కాలేదని అంటాడు. ఆ తర్వాత దాలియా ఉండి వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా నాకేం రాదు, నేను ఎందుకు ఇక్కడ ఫేవరెటిజం చూపిస్తున్నాను అంటున్నావు అంటది. అనగానే మనిషి ఉండి కంటెంట్ వస్తుందిగా నీకు, కంటెంట్ గురించి కెమెరా గురించి కాన్షియస్నెస్లో ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. విన్నింగ్ లీడర్ ప్రియాకి ఓటప్పిల్ ఛాన్స్ ఇచ్చి నువ్వు తీసుకుంటావా లేదంటే మీ టీంలో వాళ్ళకి ఇస్తావా, నీ ఇష్టం అని అంటే మా టీం వాళ్ళే కష్టపడి ఆడిరు కాబట్టి వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇచ్చింది. ఇక్కడ పాజిటివ్ మార్క్స్ వస్తుంటాయి అన్నట్టు. ఆ తర్వాత పవన్ పడాల వచ్చి ఓటప్పిల్ని చేసిండు. ఆ తర్వాత బిందు మాధవి వర్స్ట్ ప్లేయర్, వాల్యుబుల్ ప్లేయర్ దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. వర్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ కల్కి అని చెప్పింది. ఎందుకంటే ఈరోజు నువ్వు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు, అందట్లో వీక్ అనిపించినావు అని చెప్పింది. ఆ తర్వాత వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి పిట్ట కొంచెం కూతగనం, ఎవరో చెప్పండి అని చెప్పగా శ్రీజ అని ఒక స్టార్ కూడా ఇచ్చారు వాల్యుబుల్ ప్లేయర్కి. అండ్ 1 to 15 ర్యాంకింగ్లో కూడా నువ్వు చాలా బాగా చేసినావు, ఇటు గేమ్లో కూడా బాగా ఆడినావు, చాలా ఎఫర్ట్స్ ఇచ్చినావు అని చెప్పి మెచ్చుకున్నారు. శ్రీజ ఉండి దమ్ము మాటలు ఓటపిల్ చేయడానికి పోయింది. దమ్ము మాటల్లోనే కాదు చేతుల్లో కూడా చూపిస్తా, వాయిస్ చిరాగ్గా ఉన్న ఆట ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఛాన్స్ ఇస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తా అని చెప్పి అంటుంది. శ్రీముఖి నీలో ఏదో స్పార్క్ ఉంది, ఇగో నీకు స్టార్ పెడుతున్నాం, ఇవన్నీ చేసింది. ఆ తర్వాత అభిజిత్ నా ఒపీనియన్ మార్చుకున్న శ్రీజ, ఇదే ఎనర్జీతో కంటిన్యూ అవ్వు అనే కాడికి మనకి నడిచింది. సో ఓవరాల్గా శ్రీజ బాగా హైప్ అయింది. అండ్ షాకీబ్కి ఎడిటింగ్ ప్లస్ చేస్తున్నారా లేదంటే నిజంగానే అసలు పర్సనా ఏందనేది మనం ముందు చూడబోతున్నాం. మ్యాక్సిమం షాకీబ్ ఒకవేళ ఉంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు అన్అఫిషియల్ పోల్స్ అన్నింటిలో కూడా షాకీబ్కి ఎక్కువ కనబడుతుంది ఓటింగ్. సో ఈ లెక్కన షాకీబ్కి గట్టిగానే కనెక్ట్ అయ్యారు జనాలు అనిపిస్తుంది. సో మీరేమంటారు షాకీబ్ గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేస్తే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బాకే.